మహోన్నతుడు, సర్వాధిపతి, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామమున ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినము మనకు అనుగ్రహించారు. మరొక రోజును, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన రోజును మనకు అనుగ్రహించారు. ఈ దినమును మనము ఆయనను స్తుతించిన, ఆయనను మహిమపరచగా, ఆయనను సంతోషింపచేయగా మనము అత్యధికమైన దీవెనలు పొందుతాము. తప్పకుండా ఈ యొక్క ఉదయకాల స్తుతికి మీ అందరూ ఏకీభవిస్తూ పాలు పొందుతున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మన ప్రవర్తనను బట్టి దేవుని స్తుతించడం ఈ కార్యక్రమం తప్పకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు చూడండి. దేవుని దీవెనలు పొందండి. అతి ఉన్నతమైన దేవుని ప్రశస్తత, ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. ఆమేన్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా. ఎందుకంటే కలియుగమునకు ఉన్న గుర్తే వ్యర్థమైన దాని వైపు పరిగెట్టడం. దానిలో నుండి మార్పు కొరకు ఇదిగో యేసు ప్రభు వారి యొక్క చెప్పిన వాక్యాలు ఉపయోగపడుతున్నాయి. అంతేనండి. వ్యర్థమైన దానిని ఎలా విడిచిపెట్టాలో, మరి మంచి దానిని, శ్రేష్టమైన దాన్ని ఎలా యేసయ్య నేర్పించారు. ఆయన ఇచ్చిన గ్రంథములో అవన్నీ రాశారు. అందుకొరకు ఈ యుగములో, ఈ కలియుగములో వ్యర్థమైన దాని వైపు ప్రయాణము చేయక నిత్యమైనదియు, శ్రేష్టమైనదియు, పరిశుద్ధమైనదియు, ఘనమైనదియునైన నిత్య రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ సత్యాన్ని ప్రతి పిల్లలు గమనించండి, ప్రతి వారు గమనించండి. సోషల్ మీడియాలో ఉంటున్నాం కాబట్టి కేవలము క్రైస్తవ పిల్లలు మాత్రమే చూడటం లేదు. కనుక అందరూ ఇవి చూస్తున్నారు, గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ యుగానికి ఉన్న బుద్ధే వ్యర్థమైన దాన్ని ఆశించడం. ఈ యుగంలో నుండి బయటికి వద్దాం. సరే,
యుగములో నుండి బయటికి రావాలి అని అంటే ఒక భక్తుని మనము ఆధారంగా ఒక మన ఎదుట ఉంచుకుని ముందుకు వెళ్దాం. యోబు గ్రంథములో నుంచి 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు రాసున్నాయి. ఆ మొదటి వచనాల నుంచి రాసున్నటువంటి భాగాలు మనం చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఎంత వేదన పడుతున్నాడంటే, ఆయనకు సంతోషమయమైన కాలం జరిగిపోయింది, ఇక దుఃఖ దినాలే ఆయన ఎదుట ఉన్నాయి. ఆ దుఃఖ దినములను దుఃఖాన్ని నిజం చెప్పాలంటే భరిస్తున్నాడు, లేదంటే దానిలో జీవిస్తున్నాడు. ఇంకా అది ఆయన దగ్గర నుంచి పొమ్మంటే పోదు. అందుకొరకు ఈయన మాట ఏంటంటే, ఆయన నుండి సంతోషమును మాత్రమే మనం పొందగలమా, దుఃఖమును బాధను అనుభవింప తగదా అంటున్నాడు. అంటే దుఃఖము బాధ సహజంగా ప్రతి వ్యక్తికి కలుగుతూ ఉంటాయి. సంతోషాన్ని మాత్రమే కాదు, ఆయా కాలాన్ని బట్టి అన్నిటినీ భరించవలసిన బాధ్యత, అవసరత మనిషికి ఉంది. యోబు భక్తుడు చెప్తున్న మాటను మనము ధ్యానం చేస్తున్నాం. యోబు, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకి నాకు వచ్చిన ఆపదలో త్రాసులో పెట్టబడును గాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. యోబు భక్తుడు తన బాధను ఎవరైనా తుయ్యగలిగితే అది సముద్రపు ఇసుక కన్నా విస్తారంగా ఉంటుందట. కానీ అది తుయ్యాలి, చక్కగా తూస్తే బాగుండును అంటున్నాడు. నేను పెట్టిన తమ్మనైల్లో చూడండి, యోబు బాధలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, తక్కిడిలో వేశాను. యోబు ఫీల్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఎందుకు అనంటే, యోబుకు కలిగిన నష్టం అంతా ఇంత కాదు, కానీ ఆయన పడిన బాధ అంట చాలా తక్కువ పడుతున్నాడట. యోబు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆయనకు ఒక ఆశ్రయ దుర్గమైన భక్తి ఉన్నది. ఆయనకు ఆశ్రయ దుర్గమునకు ఆధారమైన భక్తికి ఆధారమైన దేవుడున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, మన ఎదుట ఉంచిన పందెములు ఓపికతో పరుగెత్తుతాం, ఇప్పటి శ్రమలను లెక్క కట్టుకోవద్దు అంటున్నాడు. ఇప్పటి శ్రమలను లెక్క వేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పటి శ్రమలను కానీ మనం లెక్క వేయడం ప్రారంభించామంటే రానున్న బహుమానము యొక్క విలువ తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ఎదురవుతున్న నింద, అవమానం, వేదన, శ్రమ, నిందలు ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు. అవి బయట సమాజం నుంచే కాదు, ఇంటిలో నుంచి ఉండవచ్చు, లేదా నీవు చేస్తున్న భక్తిలో నుంచి ఉండవచ్చు. అలాగే అరాలా, అలాగే మాట్లాడాలా, ఎలా భాషలు మాట్లాడితేనే కానీ దేవుని దగ్గర మాట్లాడలేడా, అలా ఏడాలా? ఇది భక్తిలో నుంచి కూడా నిందలు ఉన్నాయండి. అసలు నిందకు ఈ స్థలము ఆ స్థలం అని లేదు. నింద రావాలి అంటే నింద ఏ స్థలం నుంచైనా రావచ్చు. కానీ ఆ నిందలు పడుతున్న కొలదిగా మహా ఆనందమని ఎంచమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రజలందరికీ, ప్రపంచానికి అంతటికీ
వారు యేసుక్రీస్తుని నమ్మకం ప్రపంచానికి అంతటికీ ఇష్టమైన బోధ ఒకటి ఉన్నది. అది కొండ మీద ప్రసంగం. ఇది ప్రపంచపు మేధావులందరూ విని గ్రహించి ఆయనలోనికి బాప్తిసం తీసుకోకపోయినా ఆ కొండ మీద ప్రసంగము వారు ఆదర్శంగా తీసుకున్నారు. దానిలో ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లను మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము అధికమయ్యింది అంటున్నాడు. ఆ మాటను నిరీక్షణగా మనం తీసుకుని మన జీవితములలో, మన జీవన యానములో, మన ప్రయాణములో, మన భక్తిలో కొనసాగుతుండగా చిన్ని చిన్ని శ్రమలకు కొనికిసలాడిపోవద్దు. యోబు గారంట ఎక్కువ శ్రమలు అనుభవించాడంట, తక్కువ వేదన పొందాడట. ఈ తక్కువ వేదన ఎందుకు పొందాను అంటున్నాడంటే, నాకు నిరీక్షణ ఇచ్చిన దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఏ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ గురించి ఉదయకాల సమయంలో అన్నిటినీ నేను మీ ఎదుట తేవడానికే ప్రయత్నం చేస్తున్నాను. కేవలము ఒక భక్తి మార్గం అనే కాదు, జ్ఞాన మార్గాన్ని కూడా మీ ఎదుటకు తేవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడుతున్నాను. అందుకనే నేను ఒక టాపిక్ కన్నా కొన్ని విషయాలు మీతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, రైతుకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ సంవత్సరం మంచి పంట పండుతుందని. పంట పండకపోయినా అతను మరలా విత్తు వేయడం మానడం. అంటే రైతుకు ఒక నిరీక్షణ ఉన్నది. వివాహం అయిన వారికి ఒక నిరీక్షణ ఉన్నది. మా గర్భాన పుట్టిన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారని. పుట్టిన బిడ్డలకు ఒక నిరీక్షణ ఉన్నది, మా భవిష్యత్తులు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని. నిరీక్షణ అనేది ఏ మతానికో సంబంధించినది కాదు, మనిషికి సంబంధించినది. ఇతరులు నిరీక్షణ లేని వారు అని అంటే, నిరీక్షణ లేని ఎవరైనా వారి భూమి మీద చెడ్డనే విత్తుతారండి. నిరీక్షణ లేని ఎవరైనా భూమి మీద చెడ్డనే విత్తుతారు. అది మత ప్రచారాల్లో వెళ్ళిన వారు, మతం అంటే ఇది అన్యమతం అంటున్నారు. అన్యమతం అంటే ఇది కూడా ఒక మతమే కదా. అన్ని మతాలేనండి. మతములలో ఉన్న వారికి నిరీక్షణ కానీ లేకపోతే, నిరీక్షణ లేని వారు ప్రజలకు విషాన్ని ఎక్కిస్తారు, కోపాన్ని ఎక్కిస్తారు, కఠినత్వాన్ని ఎక్కిస్తారు, దూషణ మాట్లాడిస్తారు, చంపుతామంటారు. చివరిగా ఏం చేయగలుగుతారంటే వారి ఆత్మను నరకానికి పంపించేసుకుంటారు. ఈరోజు నిరీక్షణ అనేది ఒక వ్యక్తికి సంబంధించినది, ఒక మతానికి సంబంధించినది కాదు. ఎవరికి వారికి నిరీక్షణ కలిగి జీవించాలి. అయితే ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, దానికన్నా ఒక మెట్టు ఎక్కాలా అంటే ఎక్కితేనే క్రైస్తవ నిరీక్షణ అవుతుంది. లోకంలో ఉన్న వాళ్ళందరి నిరీక్షణ గొప్పది, తప్పు అంటానికి వీల్లేదు. నిరీక్షణ లేనివాడే తప్పు. కానీ క్రీస్తుని వెంబడిస్తున్న నీవు, నీ నిరీక్షణ మరి గొప్పదిగా కనబడాలి. నువ్వు అనుభవిస్తున్న శ్రమలో కానీ, శోధనలో కానీ, నిందల్లో కానీ, అవమానాల్లో కానీ, లేదా అది ప్రాణ త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు కాలం శ్రమలు ఎంతమంది చిన్నవి కదా, అలా వ్యతిరేకించారు అంతే కదా. అదెంత? ఎప్పుడైతే నీ హృదయంలో ఆ నిందను అవమానాన్ని చులకనగా తీసుకుంటావో, నీ దేవుని దృష్టిలో ఉన్నతుడిగా ఉంటావు. ఆ నింద అవమానాన్ని చాలా పెద్దదిగా చేసుకున్నావో, నీ సృష్టికర్త నిన్ను రక్షించిన దేవుడి దృష్టిలో నువ్వు చిన్నవాడు అయిపోతావు. ఈరోజు సృష్టించిన దేవునికి మహిమను తెచ్చే విధముగా నీ ప్రవర్తన ఉండాలి. యోబు ఎన్నో పెద్ద శ్రమలు అనుభవించాడు, అని ఆయన పడిన బాధ చాలా అల్పమైన బాధపడ్డాను అంటున్నాడు. చూస్తే ఇసుక రేణువులంత బాధలు ఉన్నాయి. అది నేను దేవుణ్ణి ఏమన్నా అంటున్నానా? అన్నేసాను, పూలనాడేశాను,
ఆ బాధను బట్టి అనేసాను కానీ నన్ను బాధించిన బాధ కన్నా నేను మాట్లాడిన మాటే తక్కువ అంటున్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే, ఈ యొక్క 10వ వచనం చదివి నేను ముగిస్తాను. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను బట్టి ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడినను దాన్ని బట్టి హర్షించెదను. యోబు ఎంత వేదన పడినా దాన్ని బట్టి హర్షిస్తాడట, ఆనందిస్తాడట. అదే కదా యేసు ప్రభు చెప్పింది, నిందించినప్పుడు మీరు ఆనందించండి అన్నాడు. అదే కదా పౌలు భక్తుడు చెప్పింది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవని ఎంచుకోవద్దు అంటున్నాడు కదా. పేతురు గారు అదే కదా మాట్లాడుతున్నారు. తుదకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఓ ప్రక్కన శరీరమంతా సలసల కాగుతున్న నూనెలో వేయబడినప్పటికీ కూడా ఆయనకి శక్తినిచ్చి ప్రకటన గ్రంథాన్ని రాయించారు కదా. ప్రతిదీ నిరీక్షణతో కూడి ఉన్నది. ఆ నిరీక్షణయే దేవుని ఎదుట నీ ప్రవర్తన, నా ప్రవర్తన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు పడుతున్న బాధలను బట్టి ఆనందించు. ఒకానొక దినాన్ని ఆ బాధ తొలగి బాధ స్థానంలో నిత్య ఆనందం వస్తుంది. ఈ భూమి మీద ఎవరు ఆనందించిన ఆనందమైనా తాత్కాలికమే. ఒకడు కొట్టి ఆనందించవచ్చు, ఒకడు చంపి ఆనందించవచ్చు, ఒకడు తిని ఆనందించవచ్చు, ఒకడు సంపాదించి ఆనందించవచ్చు, ఒకడు బహుమందిని కలిగి అంటే జనాంగాన్ని కలిగి ఆనందించవచ్చు, ఒకడు అధికారాన్ని కలిగి ఆనందించవచ్చు, ఒకడు ఉద్యోగాన్ని కలిగి ఆనందించవచ్చు, ఒకడు వెండి బంగారాలను కలిగి ఆనందించవచ్చు, ఒకడు జ్ఞానమును కలిగి ఆనందించవచ్చు. ఎన్ని ఆనందాలైన మీదవి తాత్కాలికము. చెప్తున్న ఈ మాట, యేసయ్య మాట, శాశ్వతానందము. ఈ శాశ్వత ఆనందం పొందాలనంటేనే యేసు ప్రభుని వెంబడించండి అంటున్నాం. మీ మతాలేవి మారవద్దు, మీకున్న ఆచార వ్యవహారాలేమి మారవద్దు. వీటిలో వ్యత్యాసాన్ని తెలుసుకోండి. తద్వారా నీలో సహనము, నిరీక్షణ, ఓర్పు ఎంత పెరిగిందో అదే నీ భక్తికి ఆధారం. సహనము, ఓర్పు, నిరీక్షణ లేని క్రైస్తవ జీవితమైన వ్యర్థమేనండి. కుళ్ళు కుతంత్రాలతో, ఈర్ష్య ద్వేషాలతో నడిచే ఏ భక్తి అయినా వ్యర్థమేనండి. భక్తిని దేవుడు పట్టించుకోవడం లేదు. గమనించండి, భక్తికి దేవునికి సంబంధం లేదు. మనిషి యొక్క ప్రవర్తన దేవుణ్ణి మెప్పిస్తుంది. భక్తి అంటే మరొకసారి మరి ఈ ప్రవర్తన సంబంధం లేదనే కానీ అది పెడార్థాలు వచ్చేస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఒకరు గుండు కొట్టించుకుని భక్తి చేస్తారు, ఒకరు గెడ్డం పెంచి భక్తి చేస్తారు, ఒకరు జుబ్బాలు ఉండించుకుని భక్తి చేస్తారు, ఒకరు ఉపవాసం ఉండి భక్తి చేస్తారు, ఒకరు తిని భక్తి చేస్తారు. భక్తికి ఎన్నైనా మార్గాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి మెప్పించే మార్గం ఏది? సమయం వచ్చినప్పుడు నీకున్న శ్రమలను బట్టి సంతోషించటము దేవుణ్ణి సంతోషపరిచే మార్గం. అందుకనే కదా యేసయ్య శిలువ మీద ఆయనను చంపుతున్నప్పటికీ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అంటున్నారు. ఆ క్షమాగుణమే నీకు నాకు ఉన్నట్లయితే ఆయన తిరిగి లేచి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారంగా నీవు నేను కూడా కూర్చోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. యోబు తన శ్రమలన్నీ త్రాసులో తోచగా అది ఇసుక రేణువులంతా పెద్దగా ఉన్నాయని, కానీ ఆయన పడిన బాధ చిన్నది. ఎందుకనంటే ఆయనకు నిరీక్షణకు ఆధారమైన నిన్ను ఆధారం చేసుకుని శ్రమలలో ఆనందించాడు. ఆ శ్రమలలో ఆనందించుట ద్వారా
ఇక్కడ పడుతున్న ఆ శ్రమను ఆయన ఎన్నిక చేయలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన దానికి యోగ్యుడని ఎంచినని మీరు రెండంతల దీవెనల చేత ఆయన తృప్తిపరిచారు. ఈ దినమున మా ప్రవర్తన విషయంలో రెండంతల దీవెనలకు యోగ్యులుగా ఉండునట్లు మా ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగి నిన్ను మహిమపరిచినట్లు సహాయము చేయమని, ఈ దినము బిడ్డలందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, వారి యొక్క ప్రయాణాలలో కాపుదల, వారి యొక్క పనిలో నైనా వివేకము, వారి యొక్క కుటుంబ వ్యవస్థలో తండ్రి సంతోషమును అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.